సో ఎస్టర్డే మనం సర్ఫేస్ టెన్షన్ కాన్సెప్ట్ తీసుకున్నాం. సర్ఫేస్ టెన్షన్ ఇస్ నథింగ్ బట్ ఫోర్స్ బై యూనిట్ లెంత్. ఓకే, అండ్ నవ్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ మ్యూ అనేటువంటిది విస్కాసిటీ, డైనమిక్ విస్కాసిటీ అనేటువంటిది లిక్విడ్స్కి టెంపరేచర్ ఇంక్రిమెంట్ చేస్తే విస్కాసిటీ ఫ్యాక్టర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, రిమైన్స్ కాన్స్టెంట్? ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ లిక్విడ్స్ విస్కాసిటీ వెన్ ఐ ఇంక్రీజ్ టెంపరేచర్. ఎప్పుడైతే నేను టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తానో విస్కాసిటీ మ్యూ అనేటువంటిది లిక్విడ్స్కి ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? సో టెంపరేచర్ ఇంక్రిమెంటల్ వస్తే విస్కాసిటీ ఉంటుంది, లిక్విడ్స్కి డిక్రీజ్ అవుతుంది. వెరాస్ గ్యాసెస్కి అయితే మాత్రం దానికి రెసిప్రోకల్గా ఉండడం జరుగుతుంది. ఏమవుతుంది? టెంపరేచర్ ఇంక్రిమెంటల్ ఇస్తే డిక్రీజ్ అవుతుంది. ఓకే, నౌ మై క్వశ్చన్ ఈస్ సిగ్మా అనేటువంటిది సర్ఫేస్ టెన్షన్ అనేటువంటిది టెంపరేచర్కి ఇది ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ ఆప్షన్ మీకు ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్, ఇన్వర్షన్ ఆర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. ఏబీలో రెండు ఏదో చెప్పండి, ఏబి లేదా రాయండి. డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుందా, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుందా? సో క్వశ్చన్ అడుగుతాడు అనమాట. సో సిగ్మా నథింగ్ బట్ సర్ఫేస్ టెన్షన్ వర్సెస్ టెంపరేచర్, వాట్ ఈస్ ద రిలేషన్? ఇదర్ ఇన్వర్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. టెంపరేచర్ ఇంక్రిమెంటల్ ఇస్తే సర్ఫేస్ టెన్షన్ అంటే ఏమవుతుందంటే మనకి డిక్రిమెంటల్ అవుతుంది. సో ఎప్పుడైతే సర్ఫేస్ టెన్షన్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామో సర్ఫేస్ టెన్షన్ అయితే ఎప్పుడైతే డిక్రీజ్ అయిందో కనిష్టంగా లెస్ ఆక్యుపైడ్ ఏరియా అనేది హ్యూజ్గా ఓపెన్ అవడం జరుగుతుంది. సి క్యాపిలర్ రైజ్, ఇక్కడ క్వశ్చన్ సర్ఫేస్ టెన్షన్ ఈజ్ కాజ్డ్ బై, వీ హ్యావ్ ద ఆప్షన్స్ గ్రావిటీ, మాలిక్యులర్ కోఎఫిషియెంట్, ప్రెషర్, ఫ్రిక్షన్. మనకి సర్ఫేస్ టెన్షన్ ఈజ్ కాజ్డ్ బై మాలిక్యులర్ కోఎఫిషియెంట్. సో మనకి గ్రావిటీ అనేటువంటిది కాదు, ప్రెషర్ కాదు, ఫ్రిక్షన్ కాదు. సో వీ నో కోహెసివ్ ఫోర్సెస్, అడిసివ్ ఫోర్సెస్. Attraction of same molecules we can call it as a cohesive forces. Attraction of different molecules we call it as a adhesive forces. So surface tension. Now capillary rise or fall, capillary rise లేదా fall అవడానికి ఏముంటుంది? ఆప్షన్ ఏ చూడండి, cohesion. ఆప్షన్ బి adhesive forces. ఆప్షన్ సి both A and B. Option D, none. My question is capillary action related to capillary action అంటే దేనికి సంబంధించింది? We have option cohesion forces, adhesive forces, both A and B, D, none of the above. So tell me. So what I am saying that both A and B is the answer of this question. Okay. ఎందుకంటే సో మనకి ఇక్కడ క్యాపిలరీ రైజ్ ఉంటుంది, అదేవిధంగా ఫ్యాల్ ఉంటుంది. సో రైజ్ ఫాల్ దేని మీద ఆధారపడుతున్నారంటే అడిసివ్ ఫోర్సెస్ అంటే గ్రేటర్ దాన్ కోహెసివ్ ఫోర్సెస్ కంటే ఎక్కువ ఉంటే క్యాపిలరీ రైజ్ అవుతుంది. అలా కాకుండా అడిసివ్ ఫోర్స్ అంటే లెస్ దాన్ ద కోహెసివ్ ఫోర్సెస్ ఉంటే క్యాపిలరీ ఫాల్ ఉండడం జరుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు కూడా మనం చేసుకోవాలి. సో రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ ద లిక్విడ్ మనం చెప్తాంటే 4 sigma cos theta by we can write as a rho GD. గా మనం చెప్పుకుంటాం. సో యూఆర్ ఫెమిలర్, ఎస్టర్డే క్లాస్ ఏదైతుందో మీరు ఫెమిలర్ అయ్యారు కదా. నౌ కంప్రెసిబిలిటీ, వెరీ గుడ్. మీ క్లాస్ ఎస్టర్డే క్లాస్ మీరు ఫెమిలర్ అయ్యారు కాబట్టి నౌ ఐఎమ్ స్టార్టింగ్ టుడే కాన్సెప్ట్ దట్ ఈస్ కంప్రెసిబిలిటీ. ఇన్ కంప్రెసిబిలిటీ వీ రైట్ ఆల్ దోస్ థింగ్స్. సో మీకు తెలిసిన కంప్రెసిబిలిటీ అంటే చెప్పండి. వాట్ ఈస్ మెంట్ బై కంప్రెసిబిలిటీ? సార్ మా కాంపాస్ బాక్స్ తెలుసుకొని కంప్రెసిబిలిటీ అంటే తెలియదు అంటారా? మీకు తెలిసిన కంప్రెసిబిలిటీ ఏదైతే ఉందో జస్ట్ యూ హ్యావ్ టు టైప్ ఇట్. మనం ఇప్పుడు స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే ఫ్లూయిడ్ ప్రాపర్టీస్, యూ నో ఆల్ దోస్ థింగ్స్. డెన్సిటీ, నథింగ్ బట్ మాస్ డెన్సిటీ, దాని ఆఫ్టర్ వెయిట్ డెన్సిటీ, స్పెసిఫిక్ వాల్యూ, స్పెసిఫిక్ గ్రావిటీ, వీటన్నిటిని మనం చదువుకున్నాం. ఎలాంటి సందర్భంలో దీన్ని చెప్తున్నాం అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ప్రాపర్టీ. కంప్రెసిబిలిటీ అనేటువంటిది ఫ్లూయిడ్ యొక్క ప్రాపర్టీ. ఇది ఏం చెప్తుందంటే వాల్యూమ్ అనేటువంటిది ఇది వాటర్ బాటిల్, ఇది 9,000 ml అనుకోండి. ఓకే, దీన్ని కంప్రెస్ చేస్తే ఏ విధంగా ఎంతవరకు చేంజెస్ వస్తుంది? సో కంప్రెసిబిలిటీ మనకి ఏం చెప్తుందంటే కంప్రెసిబిలిటీ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఫ్లూయిడ్ డిక్రీజెస్ హౌ మచ్ ఇట్స్ వాల్యూమ్ చేంజెస్ వెన్ ప్రెషర్ ఈజ్ అప్లైడ్. సో ఏమన్నారు సార్ అంటే రాసుకోండి కొన్ని సందర్భాల్లో హౌ మచ్ ఇట్స్ వాల్యూమ్ changes
వెన్ ప్రెజర్ ఈజ్ అప్లైడ్, వెన్ ప్రెజర్ ఈజ్ అప్లైడ్, వెన్ ప్రెజర్ ఈజ్ అప్లైడ్. సో మనం ప్రెజర్ అప్లై చేస్తున్నప్పుడు హౌ మచ్ ఇట్స్ వాల్యూమ్ చేంజెస్, వాల్యూమ్ అనేటువంటిది ఎంత చేంజ్ అవుతుంది. లెట్ ఎగ్జాంపుల్. సో మీకు అందరికీ ఐసీ ఇంజిన్ అనే కాన్సెప్ట్ మీరు ఫెమిలర్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, లేదంటే ఒక పిస్టన్ అండ్ ర్యామ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం. పిస్టన్ అండ్ ర్యామ్, ఇందులో ఇది వాల్యూము, ఇందులో ఒక ర్యామ్ అంటే ఏం లేదు, నథింగ్ బట్ అందులో రెసిప్రోకేటింగ్ ఆబ్జెక్ట్ ఈ విధంగా ఉంది. ఓకే, ఇనీషియల్గా దీని యొక్క వాల్యూము ఇక్కడ వరకు ఇనీషియల్గా దీని యొక్క వాల్యూమ్ అప్ టు ఈ లెవెల్ నుండి ఈ లెవెల్కి ఉన్న వాల్యూమ్ ఏముందంటే మనకి 1000 మీటర్ క్యూబ్, అంటే 1 లీటర్ అనుకోండి. నేను సమ్ ప్రెజర్ పి అనే ప్రెజర్ అప్లై చేస్తున్నప్పుడు అది ఏమవుతుందంటే ఈ యొక్క ర్యామ్ అనేటువంటిది ఈ విధంగా ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, ఇక్కడ వరకు వచ్చింది. సి దిస్ ఈస్ ద ఇనిషియల్ కండిషన్, ఏ కండిషన్. ఇక్కడికి వచ్చేసరికి బి కండిషన్ వచ్చింది. అంటే ప్రెజర్ అప్లై చేస్తున్న సందర్భంలో, మనం ప్రెజర్ అప్లై చేస్తున్న సందర్భంలో వాల్యూమ్ అనేటువంటిది ఏ విధంగా చేంజెస్ వస్తుంది. సో ప్రెజర్ అప్లై చేస్తున్నప్పుడు వాల్యూమ్ అనేటువంటిది ఏ విధంగా చేంజెస్ వస్తుంది అని చెప్పేదే కంప్రెసిబిలిటీ. కంప్రెసిబిలిటీ మనకి ఏం చెప్తుంది సార్ అంటే ఫ్లూయిడ్ ప్రాపర్టీ దట్ సేస్ హౌ మచ్ ఇట్స్ వాల్యూమ్ చేంజెస్ విత్ ప్రెజర్ అప్లైడ్. ప్రెజర్ అప్లై చేస్తున్నప్పుడు వాల్యూమ్ ఎంత చేంజ్ అవుతుంది. లేదా చూడండి, ద కంప్రెసిబిలిటీ మనం ఏం చెప్తామంటే ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ పర్ యూనిట్ ఇంక్రీజ్ ప్రెజర్. అంటే ఎంత వాల్యూమ్ చేంజ్ అవుతుంది ఎంత ప్రెజర్ అప్లై చేస్తున్నప్పుడు. వాల్యూమ్ చేంజ్ అవ్వాలి విత్ రెస్పెక్ట్ టు ప్రెజర్. అంటే మనం వాల్యూమ్ చేంజ్ అవ్వాలి, చేంజ్ వాల్యూమ్ అంటే ఏ రాయొచ్చు, డివి రాయొచ్చు, విత్ రెస్పెక్ట్ టు ఎవరు, ప్రెజరు. కాకపోతే ఇది వాల్యూమ్ చేంజ్ అవుతుందంటే ఇట్ ఇండికేట్స్, దీన్నే కంప్రెసిబిలిటీని బీటాగా ఇలా ఇండికేట్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. కంప్రెసిబిలిటీ అనేటువంటిది హౌ మచ్ ఇట్స్ వాల్యూమ్ చేంజెస్, ఎంత వాల్యూమ్ చేంజ్ అవుతుంది, ఎప్పుడు, ఎంత ప్రెజర్ అప్లై అవుతున్నప్పుడు ఎంత వాల్యూమ్ చేంజ్ అవుతుంది. సి ఇక్కడ ప్రెజర్ నేను గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. యాక్చువల్గా ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఫ్లూయిడ్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ లిక్విడ్స్ ప్లస్ గ్యాసెస్. లిక్విడ్స్ అంటే మోస్ట్లీ ఇన్కంప్రెసిబుల్, కంప్రెసిబుల్ కావు, గ్యాసెస్ మాత్రమే కంప్రెస్ అవుతాయి. ఓకే, ఫస్ట్ థింగ్. సో ఎంత ప్రెజర్ అప్లై చేస్తుంటే ఈ గ్యాసెస్ అనేది ఎంత కంప్రెసిబిలిటీ అవుతుంది, ఈ కంప్రెసిబిలిటీని బీటా దీంతో ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే బీటా ఈక్వల్స్ టు 1/v అంటే వాల్యూము. ఇది ఏమవుతుంది, చేంజెస్ విత్ అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ డివి. డివి మీన్స్ డిఫరెన్స్ ఆఫ్ వాల్యూమ్ విత్ రెస్పెక్ట్ టు డిఫరెన్స్ ఆఫ్ ప్రెజర్. సో 1/v ఇంటూ dv/dp ఈజ్ ద, దీన్ని మ్యాథమెటికల్గా కంప్రెసిబిలిటీకి చెప్పుకోవడం జరుగుతుంది. దీని ఫార్ములా వీ కెన్ రైట్ లైక్ దిస్. సో ఫిజికల్ మీనింగ్ ఏం చెప్పుకుంటాం అంటే ఏ సిలిండర్ ఉంది ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్ అండ్ మూవబుల్ పిస్టన్. ఇప్పుడు ఏదైతే డయాగ్రామ్ చూపించా ఉంది దాన్ని ప్రెస్ చేస్తున్నాం. అప్పుడు ప్రెస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, గ్యాస్ అనేటువంటిది మాత్రమే కంప్రెస్ ఈజీగా అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ లార్జ్ వాల్యూమ్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. సో ఇనిషియల్గా ఈ డయాగ్రామ్ మనం తీసుకున్నప్పుడు ఇనిషియల్ వాల్యూ 1000 ml ఉంది, తర్వాత దాని మనకి ఎంతకు వచ్చింది 500 mlకి వచ్చింది. ఇట్స్ మీన్స్ హాఫ్ ఆఫ్ వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయ్యింది. సో ప్రెజర్ ఇంక్రిమెంటల్ చేస్తే, ప్రెజర్ ఇంక్రిమెంటల్ ఇచ్చినప్పుడు, ప్రెజర్ ఇంక్రిమెంటల్ ఇస్తున్న సందర్భంలో వాల్యూమ్ అనేటువంటిది ఏమవుతుందంటే రెడ్యూస్ అవడం జరుగుతుంది. సో ఇలా రెడ్యూస్ అవడాన్ని అంటే ఒక సిలిండర్ ఫిల్డ్ అండ్ మూవబుల్ పిస్టన్ ఉంది. సో ఎప్పుడైతే ప్రెస్ చేస్తున్నావో ఆ గ్యాస్ అనేటువంటిది ఈజీగా కంప్రెస్ అవుతుంది, వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో గ్యాసెస్లో క్వశ్చన్ అడుగుతాడు, గ్యాసెస్లో కంప్రెసిబిలిటీ ఏ విధంగా ఉంటుంది అంటాడు. సో మనకు తెలుసు గ్యాస్ ప్లస్ లిక్విడ్స్ కలుపుకుంటే మనం ఏమంటాం అంటే ఫ్లూయిడ్స్ అంటాం. క్వశ్చన్ ఏమడుగుతాడంటే ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ మోర్ కంప్రెసిబిలిటీ. ఆప్షన్ ఏ గ్యాస్, ఆప్షన్ బి లిక్విడ్స్, ఆప్షన్ సి ఫ్లూయిడ్స్, డి ఆల్ ఆఫ్ ది అబవ్ అంటాడు. సి క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ హ్యావ్ హై కంప్రెసిబిలిటీ. ఈ క్రింది వానిలో ఏది ఎక్కువ కంప్రెసిబిలిటీ ప్రాపర్టీని కలిగి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ లిక్విడ్స్, సెకండ్ ఆప్షన్ గ్యాస్, థర్డ్ ఆప్షన్ ఫ్లూయిడ్స్, డి ఆల్ ఆఫ్ ది అబవ్. సో ఫ్లూయిడ్స్ అని మీరు వెళ్ళారనుకోండి, ఫ్లూయిడ్స్ లిక్విడ్స్ ఉంటుంది, సో దెబ్బతింటారు. జాగ్రత్తగా వినాలన్నమాట. గ్యాస్ అనేటువంటిది నువ్వు ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ప్రెజర్ అప్లై చేస్తే ఏమవుతుంది అన్న, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, దర్ ఇస్ నో ప్రాబ్లం, నాట్ ఎ బిగ్ డీల్. అదే లిక్విడ్స్ కనుకోండి, ఒక లీటర్ వాటర్ని లీటర్ వాటర్ బాటిల్ కంప్రెస్ చేసి 1.5 వాటర్ మీరు ప్లేస్ చేయగలుగుతారా? ఓకే ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్? సో అదే లిక్విడ్స్ అనుకోండి, లిక్విడ్స్ కంప్రెస్ వెరీ లిటిల్, నాట్ ఓన్లీ వెరీ లిటిల్, ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ అమౌంట్. లిక్విడ్స్లో కంప్రెసిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సి దానివల్ల ఏమవుతుంది, స్మాల్ డిక్రీజెస్ ఇన్ వాల్యూమ్ ఉంటుంది. ఈ వాటర్ తీసుకొని నేను ప్రెస్ చేస్తున్నాను, ఏమైనా లిటిల్ బిట్ ఏమైనా వాల్యూమ్ డిక్రీజ్ అవుతుందా? దర్ ఇస్ నో ఛాన్స్ టు డిక్రీజ్ ద వాల్యూమ్,
దర్ ఇస్ నో ఛాన్స్ టు డిక్రీజ్ ద వాల్యూమ్. సో లో కంప్రెసిబిలిటీ ఏ విధంగా ఉంటుంది? క్వశ్చన్ హై కంప్రెసిబిలిటీ మీద అడగొచ్చు, లో కంప్రెసిబిలిటీ మీద కూడా అడగొచ్చు. అసలు కంప్రెసిబిలిటీ అంటే ఏంటి అంటే వాల్యూమ్ చేంజ్ అవ్వాలి విత్ రెస్పెక్ట్ టు ప్రెజర్. ప్రెజర్ అంటే ఫోర్స్ బై యూనిట్ ఏరియా లేదా కంప్రెసివ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ ప్రెజర్. ఓకే, సో ఈ గ్యాసెస్ కి కంప్రెసిబిలిటీ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే గ్యాసెస్ హ్యావ్ హై కంప్రెసిబిలిటీ, లిక్విడ్స్ నియర్లీ ఇన్కంప్రెసిబుల్. మరి ఈ కంప్రెసిబిలిటీ ఇన్కంప్రెసిబిలిటీ నాకెందుకు సార్ అంటే, సో స్టార్టింగ్ ఆన్వర్డ్స్ మనం ఒకటి చదువుకున్నాం. ఏంటిది? దీని పేరేంటమ్మా? వాట్ ఇస్ దిస్? ఏంటిది? స్టార్టింగ్ ఆన్వర్డ్స్ ప్రాపర్టీలో ఒకటి చెప్పాను. ఏంటమ్మది? వెరీ గుడ్ రో, వెరీ గుడ్. డెన్సిటీ. డెన్సిటీ అంటే ఏమన్నాము? మాస్ బై యూనిట్ వాల్యూమ్ అన్నాము. యూనిట్ వాల్యూమ్ అన్నాము. సో యూనిట్ వాల్యూమ్ అంటే కాన్స్టెంట్గా ఇలా ఉంచాం అనుకోండి, ఇక్కడ మాస్ ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ వాల్యూమ్ ఫ్లక్చువేట్ అయింది అనుకోండి, ఆ వాల్యూమ్లో పెట్టే మాస్ అనేటువంటిది పెరుగుతుంది అనమాట. ఇప్పుడు గ్యాస్ కంప్రెస్ చేసాం అనుకోండి, ఆ లిటిల్ బిట్ వాల్యూమ్లో ఎక్కువ మాస్ ఇంజెక్ట్ అవుతుంది. అంటే ఈ కంప్రెసిబిలిటీ అనే ఫ్యాక్టరు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? రోని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కంప్రెసిబిలిటీ ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? రోన్లు. సింపుల్గా నెక్స్ట్ మనం మాట్లాడతాం దాని ఆఫ్టర్. సింపుల్గా వన్ డైమెన్షన్లో కంటిన్యూటీ ఈక్వేషన్ తీసుకుంటే, వన్ డైమెన్షనల్ కంటిన్యూటీ ఈక్వేషన్ తీసుకుంటే ρ1 a1 v1 ఈక్వల్స్ టు ρ2 a2 v2 అంటాం. ఇది వన్ డైమెన్షనల్ ఇన్కంప్రెసిబుల్. అంటే ఇన్కంప్రెసిబుల్ అంటే కంప్రెసిబుల్ కానిది. కంప్రెసిబుల్ అయింది అనుకోండి, కంప్రెసిబుల్ అయితే ρ1 నాట్ ఈక్వల్స్ టు ρ2. చూడండి, ఇఫ్ కంప్రెసిబిలిటీ, ఇఫ్ బేటా అనేటువంటిది అంటే కంప్రెసిబిలిటీ ఉంటే ρ1 అనేటువంటిది ρ2 కాదు. అదే ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అనుకోండి, ఇన్కంప్రెసిబుల్ అంటే దాన్ని మనం కంప్రెస్ చేయలేకపోతున్నాము. ఇన్కంప్రెసిబుల్ అంటే వాల్యూమ్ అనేటువంటి స్టాండర్డ్ గా ఉంటుంది. దెర్ ఇస్ నో చేంజెస్ ఇన్ వాల్యూమ్. దెన్ ρ1 ఈక్వల్స్ టు ρ2. అప్పుడు ఏం రాస్తున్నావుగా? ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ కి a1 v1 ఈక్వల్స్ టు a2 v2 గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఫ్లూయిడ్ కనిపించిన తర్వాత మనం డెరివేషన్కి వెళ్తుంటాం, నో ప్రాబ్లం. బిఫోర్ దట్ ఇన్కంప్రెసిబుల్ అయింది అనుకోండి, కంప్రెసిబుల్ కావట్లేదు అంటే a1 v1 ఈక్వల్స్ a2 v2. కంప్రెసిబుల్ అవుతుంది, చేంజ్ అవుతుంది, దెన్ ρ1 a1 v1 ఈక్వల్స్ టు ρ2 a2 v2 అంటాం. అంటే ఈ కంప్రెసిబిలిటీ ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సార్ అంటే దిస్ కంప్రెసిబిలిటీ విల్ ఇన్ఫ్లుయెన్స్ డెన్సిటీ. ఓకే, వెరీ గుడ్. నౌ కమింగ్ టు పాయింట్. సో యూనిట్స్గా మనం చూసుకుంటే ఈ ఫామ్ బేటా ఏదైతే ఉందో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నెగిటివ్ టర్మ్స్ వాల్యూమ్ డిక్రిమెంట్లో వస్తుంది కాబట్టి చేంజ్ ఇన్ వాల్యూమ్ బై రాసుకున్నా, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై చేంజ్ ఇన్ ప్రెజర్ ఈజ్ కాల్డ్ యాజ్ కంప్రెసిబిలిటీ. సి యూనిట్స్ మనం చూసుకుంటే వాల్యూమ్ కి మీటర్ క్యూబ్, ప్రెజర్ కి న్యూటన్ బై మీటర్ స్క్వేర్ ఆర్ పాస్కల్స్ బై ఇక్కడ కూడా 1 బై వాల్యూమ్ ఉంది అంటే మీటర్ క్యూబ్. సో మీటర్ క్యూబ్ గెట్ క్యాన్సిల్, 1 బై న్యూటన్ బై మీటర్ స్క్వేర్ నథింగ్ బట్ పాస్కల్స్ కూడా మనం రాసుకోవచ్చు. ఈ పాస్కల్స్ బయటకు వెళ్తే ఏమవుతుంది అంటే ఈ యొక్క పాస్కల్ తగినటువంటిది ఇది నెగిటివ్ టర్మ్ అక్కడ పైకి వెళ్తుంది కాబట్టి బాటమ్ ఉంది కాబట్టి ఇది యూనిట్స్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సి కంప్రెసిబిలిటీ అంటే ఇది రావాలి, బేటా ఈక్వల్స్ టు -1 బై v ఇంటూ dv బై dp. సి కంప్రెసిబిలిటీ అంటే ఏంటంటే -1 బై v ఇంటూ dv బై dpగా మనం రాసుకోవడం జరగాలి. సి ఒక కాన్సెప్ట్ చెప్పండి, ద రెసిప్రోకల్ ఆఫ్ మాస్ డెన్సిటీ వీ కెన్ కాల్ యాజ్, చెప్పండి ఒకసారి. మాస్ డెన్సిటీకి రెసిప్రోకల్ గా ఉంటే మనం ఏమని చెప్పుకున్నాం దాన్ని? ద రెసిప్రోకల్ ఆఫ్ మాస్ డెన్సిటీ వీ కెన్ కాల్డ్ యాజ్ స్పెసిఫిక్ వాల్యూ. వెరీ గుడ్. మనం ఏమన్నా సార్ స్పెసిఫిక్ వాల్యూమ్ అన్నాం. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకున్నాం? డెన్సిటీకి స్పెసిఫిక్ వాల్యూ. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం? బేటా ఉంది కదా, నథింగ్ బట్ ద రెసిప్రోకల్ ఆఫ్ దిస్ కంప్రెసిబిలిటీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏమంటారు? కే అంటే ఏంటి చెప్పండి అమ్మా? కే అంటే ఏంటి అంటే బల్క్ మాడ్యులస్. ద రెసిప్రోకల్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారు, ద రెసిప్రోకల్ ఆఫ్ compressibility is called as bulk modulus. The reciprocal of compressibility called as bulk modulus. ఓకే, ఈజీ కే రిలేషన్స్ వచ్చిన దగ్గర అక్కడ స్ట్రెస్ టైం దగ్గర చెప్తాను, ఇక్కడ కూడా
లిటిల్ బిట్ దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో బల్క్ మాడ్యులస్ అంటే ఏంటి సార్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ కంప్రెసిబిలిటీ, రెసిప్రోకల్ ఆఫ్ కంప్రెసిబిలిటీ ఏదైతే ఉందో దాని యొక్క రెసిప్రోకల్ మనం ఏమంటాం అంటే కంప్రెసిబిలిటీ యొక్క రెసిప్రోకల్ని రెసిప్రోకలిటీ ఆఫ్ కంప్రెసిబిలిటీ మనం ఏమంటారంటే బల్క్ మాడ్యులస్. మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ మాట్లాడుకుంటాం యంగ్స్ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ, షీర్ మాడ్యులస్ లేదా మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, బల్క్ మాడ్యులస్ అంట. ఇవన్నీ కూడా ఇది షీర్ స్ట్రెస్ బై ఎలాస్టిక్ టెన్సైల్ స్ట్రెస్ బై స్ట్రెయిన్, షీర్ స్ట్రెస్ బై షీర్ స్ట్రెయిన్. ఓకే, ఇక్కడ బల్క్ మాడ్యులస్ చేంజ్ ఇన్ వాల్యూమ్ టు ఒరిజినల్ వాల్యూమ్ అంట. అంటే డెల్టా వి బై వి అని రాసుకుంటాం నార్మల్గా. ఎక్కడ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ కవర్ చేస్తున్నాడు. ఇక్కడేమవుతుందంటే ఆల్రెడీ మనకు తెలుసు బల్క్ మాడ్యులస్ ఏది కంప్రెసిబిలిటీ, దాని యొక్క రెసిప్రోకల్ మనం ఏం చెప్పుకున్నాం అంటే బల్క్ మాడ్యులస్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. దాని యొక్క రెసిప్రోకల్నే బల్క్ మాడ్యులస్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ కంప్రెసిబిలిటీ బల్క్ మాడ్యులస్ అందరికి అర్థమైందా? ఇంకేమైనా చెప్పే ప్రయత్నం చేయాలా? వీటికి డైమెన్షన్లెస్ ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం పాస్కల్ యూనివర్సిటీ చెప్పుకున్నాం కదండి. దీనికి డైమెన్షన్లెస్ క్వాంటిటీ రాసుకుంటే ఎవరికి కంప్రెసిబిలిటీకి డైమెన్షన్లెస్ క్వాంటిటీని ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తాను అంటే లాస్ట్ టైం క్వశ్చన్ అడిగాడు. సో మీరు కూడా దాని మీద ఎక్కడ రాస్తున్నా దాన్ని హైలైట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మీకు నోట్స్ చేసి మీరు ఏం చేస్తారంటే మర్చిపోతుంటారు అనమాట. ఓకేనా, m-1 L-T⁴ ఇది మనకి డైమెన్షన్లెస్ క్వాంటిటీ ఫర్ కంప్రెసిబిలిటీ. బల్క్ మాడ్యులస్ వచ్చాం. సో బల్క్ మాడ్యులస్ ఏ రాయాలి? దీన్ని దేనితో ఇండికేట్ చేస్తాం? కేతో ఇండికేట్ చేస్తున్నాం. దీన్ని కేతో ఇండికేట్ చేస్తున్నాం. నథింగ్ బట్ 1/βగా రాసుకుంటున్నాం. సో ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? 1/v ఇంటూ dv బై dp అని రాసుకున్నాం. ఇక్కడ ఏ రాస్తాం అంటే k ఈక్వల్స్ టు ద రెసిప్రోకల్, నథింగ్ బట్ వీ కెన్ రైట్ యాజ్ ఎ రెసిప్రోకల్, దట్ ఈస్ -v ఇంటూ dp బై dv. ఇందాకేమైంది? dv బై dp అయింది. ఇప్పుడు ఏమైంది? -v బై dp బై dv. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ k. ఓకే, ఇక్కడ చూడండి m-1 L⁻⁻2 అయితే ఇక్కడికి వస్తే ఏమవుతుందంటే ఈ బల్క్ మాడ్యులస్ కాడికి ఈ బల్క్ మాడ్యులస్ కి డైమెన్షన్లెస్ క్వాంటిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. వీటి మీద మీరు ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి వీటి మీద మీరు ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. m-L⁻⁻1 T⁻⁻2. ఓకే, దిస్ ఈస్ ద compressibility and bulk modulus. This is the compressibility and coming to this. Now one question. యాక్చువల్గా మనం ప్రాపర్టీస్ మ్యాక్సిమం క్లియర్ చేసాం. ప్రాపర్టీస్ మీద క్వశ్చన్స్ మనం 1 by 1 క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం. నౌ వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ ఇనిషియల్ వాల్యూమ్ ఈక్వల్స్ టు 1 meter cube. ఆఫ్టర్ ఇంక్రీజింగ్ ప్రెషర్ వాల్యూమ్ బికమ్స్ 0.993 meter cube. Pressure increases 2 into 10⁶ Pascal. Find compressibility and bulk modulus. సో ఇనిషియల్ వాల్యూమ్ 1 meter cube ఉంది, దాన్ని ఇంక్రీజ్ చేసాం ప్రెజర్ని. వాల్యూమ్ బికేమ్స్ ఏమైంది? 1 meter cube కాస్త 0.993 meter cube అయింది. ప్రెజర్ అంటున్నది 2 into 10⁶ Pascal అయింది. అయితే నాకు ఏం కావాలి? ఫైండ్ కంప్రెసిబిలిటీ బల్క్ మాడ్యులస్ K కనుక్కోండి అని క్వశ్చన్లో అడగడం జరిగింది. సి క్వశ్చన్ ఏమన్నాడంటే మీకు ఫస్ట్ ఈ రిలేషన్స్ తెలియాలి. కంప్రెసిబిలిటీ బీటా ఈక్వల్స్ టు -1/v ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్ బై చేంజ్ ఇన్ ప్రెషర్. ఓకే, నెక్స్ట్ బల్క్ మాడ్యులస్ K కనుక్కోండి v ఇంటూ dp బై dv. లేదు ఒకటి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 1/β మీరు రాసుకుంటే సరిపోతుంది. ఇది ఫార్ములా. ఓకే, అది మీ క్వశ్చన్ చూడగానే అది మీకు మైండ్లో వచ్చేయాలి. ఓకే, సి క్వశ్చన్లో ఏమన్నా సార్ అంటే ఇనిషియల్ వాల్యూమ్ ఈక్వల్స్ టు 1 meter cube, రైట్? వాల్యూమ్ బికేమ్స్, తర్వాత వాల్యూమ్ ఏమైంది? ఫైనల్ వాల్యూమ్ బికేమ్స్ 0.999 meter cube అయ్యింది. 1 meter cube నుండి ఎంత చేంజ్ అయింది చూడండి. ఇనిషియల్ వాల్యూమ్కి ఇది v1, ఇది v2. సో v1 minus v2 నథింగ్ బట్ dv ఈక్వల్స్ టు 1 meter cube మైనస్ 0.999 వేస్తే ఎంత వచ్చిందో అది చెప్పండి, అది dv వాల్యూ. నెక్స్ట్ ప్రెజర్ ఏమైంది? dp అనేటువంటి ఎంత చేంజ్ ఇన్ ప్రెజర్ ఇంక్రీజ్ అయింది.
సో ఆ డైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి 2 × 10⁶ అంటున్నది ప్రెజర్గా చెప్పుకున్నాడు. అయితే మనకు కంప్రెసిబిలిటీ కావాలి. సో కంప్రెసిబిలిటీ ఫార్ములా మనకి ఇక్కడ ఉంది. సో -1/v వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 1 m³ ఇంటూ చేంజ్ ఆఫ్ dv వాల్యూ dt వాల్యూ చెప్పే ప్రయత్నం చేయండి. dv వాల్యూ ఎంతమ్మా మరి ఎస్ 1 × 10⁻³ మళ్ళీ -3 ఎక్కడ నుండి వచ్చింది అనుకుంటే -0.001 అయినా రాసుకోవచ్చు. ఓకే, దెన్ p వాల్యూ ఎంత ఉందా మనకి? p వాల్యూ మనకి 2 × 10⁶. 2 × 10⁶. ఈ క్వశ్చన్లో ఏం లేదు, ఏదో నెంబర్లు కనబడుతున్నాయి, ఏదో సంథింగ్ ఎల్స్ అనుకోవద్దు. క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ డెడ్ ఈజీ. జస్ట్ యువర్ క్యాలిక్యులేషన్ బీయింగ్ అ పార్ట్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. నాకు కంప్రెసిబిలిటీ బేటా ఈక్వల్స్ టు -1/1 × 1 × 10⁻³ 2 × 10⁶. వాట్ ఈస్ ద వాల్యూ? చేయండి. పెన్ను పెన్సిల్ ఏదో ఉపయోగించండి. ఇలా మీరు ఏమైనా ఉపయోగించకపోతే నేను ఉపయోగించాలి. ఇంకా క్యాష్ ఎంత వచ్చిందమ్మా? 5 × 10⁻10. రాసుకుల పైకి లేదు కాబట్టి ఈ విధంగా రాసుకోండి. అంటే ఇది ఏంటంటే ఇది కంప్రెసిబిలిటీ. ఓకే, సి ఇలాంటి ఎప్పుడైనా మీరు చేసినప్పుడు చూడండి, ఇక్కడ ఏ రాస్తానంటే 1 × 10⁻³ ఉంది, కింద మనకి 2 × 10⁶ ఉంది. ఈ సున్నాలు ఇవన్నీ పక్కన పెడితే 1/2 అంటే ఎంత వస్తుంది? 0.5 లేదా 5. ఆప్షన్లో 5, 6, 7, 8 ఉంటుంది. సో దెర్ ఈజ్ నో నీడ్ టు క్యాలిక్యులేట్ ఎవ్రీథింగ్ 0.000 వాల్యూస్ అనే. సి సింపుల్, ఇక్కడ 1 ఉంది న్యూమినేటర్లో, డినామినేటర్ 2 ఉంది. సో 1/2 చేస్తే ఖచ్చితంగా 5 రావాలి, 5 మల్టిపుల్ అవ్వాలి, లేదా 0.05 రావాలి, 5 అంటే ఆన్సర్లో 0.5, 5.0 అలా ఇస్తే వీ కెన్ డూ క్యాలిక్యులేషన్. ఆర్ అదర్వైజ్ 5, 6, 7, 8 నెంబర్స్ ఇస్తే నో నీడ్ టు క్యాలిక్యులేట్ ఎవ్రీథింగ్. వీ హ్యావ్ టు స్లోలీ మనం చేసేయచ్చు. మనకి ఏం కావాలన్నా నెక్స్ట్ దీనికి 1/, దిస్ వాల్యూ నథింగ్ బట్ 1/, ఈ కంప్రెసిబిలిటీ వేస్తే 1/, ఎవరు ఆన్సర్ చేయండి, ఏమొచ్చిందో తెలిపే ప్రయత్నం చేయండి. సో 1/5 ఏమవుద్దమ్మా చెప్పండి? 1/5 అంటే ఏమవ్వాలి? 1/5 అంటే 1/5 ఉందంటే ఇక్కడ 0 వేసుకుంటే 5 × 10 అవ్వాలి, లేదంటే 0.2 సెగ్మెంట్ ఉండాలి. అంటే మీరు వచ్చే ఆన్సర్ మీకే తెలిసిపోతుంది అనమాట. చెప్పే ప్రయత్నం చేయండి. 0.2. సో వాట్ ఐఎమ్ సేయింగ్ దట్ 1/, దిస్ టోటల్ వాల్యూ 5 × 10⁻5 ఉంది కదా, ఆ వాల్యూ వేయండి. 2 × సమ్ ఫ్రాక్షన్స్ వస్తుంది, ఓన్లీ 0.2 కదా. వెరీ గుడ్, హూస్ గివెన్? లక్ష్మి. 10⁻9 ఆ వాల్యూస్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 × 10⁻9 ఏందమ్మా అది? యూనిట్స్ ఏంటి? పాస్కల్స్. ఓకే, ఎందుకు మనకి వాల్యూమ్ క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఫార్ములా ఏం చెప్పానంటే, ఇక్కడ వాల్యూమ్ క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది? చేంజ్ ఆఫ్ ప్రెజర్. అంటే ఇది ఏముంటుంది? ఇది పాస్కల్స్ లో ఉంటుంది. సో కంప్రెసిబిలిటీ అయినా బల్క్ మాడ్యులస్ అయినా పాస్కల్స్ లో ఉంటుంది. కంప్రెసిబిలిటీలో పాస్కల్ ఇన్వర్స్ అవుతుంది అనమాట. అదే బల్క్ మాడ్యులస్లో డైరెక్ట్ గా ఉండడం జరుగుతుంది. సో ఏమైనా స్పీడ్ అయితే స్లో అంటే స్లోగా చెప్తాను. ఈ క్వశ్చన్ అందరికీ అర్థమైందా లేదా ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఎవరోన్ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్ నౌ. Compressibility important because determine whether the density changes can be neglected. డెన్సిటీ అనేటువంటి చేంజెస్ మనం నెగ్లెక్ట్ చేయాలా నెగ్లెక్ట్ చేయకూడదా అని చెప్పడానికి కంప్రెసిబిలిటీ అనేది మనకి తీసుకోవాలి. సో ఇన్కంప్రెసిబుల్ తీసుకున్నాము అంటే ఇన్కంప్రెసిబుల్లో ఏమవుతుంది? డెన్సిటీ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే ఈ ఇన్కంప్రెసిబుల్లో ఏమొస్తారంటే ఫైండ్ అవుట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అంటాడు. ఏముంటుంది? లైక్ వాటర్, ఓకే, ఆయిల్. యూజ్ ఎక్కడ ఉపయోగిస్తారంటే యూజువల్ పైప్లో, పంప్స్, హైడ్రాలిక్ సిస్టమ్స్లో ఉపయోగిస్తారు. అంటే లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో, లిక్విడ్స్ వాటర్ కానీ ఆయిల్ కానీ వీటిని మనం కంప్రెస్ చేయలేము కాబట్టి వీటిని ఉపయోగించుకొని లిటిల్ బిట్ ఫోర్స్ అప్లై చేసి కూడా మోర్ ఎనర్జీ అనేటువంటిది మనం తీసుకురాగలుగుతాం. సి సో దీస్ ఆర్ ద ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్. కమింగ్ టు కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్, డెన్సిటీ చేంజెస్ సిగ్నిఫికెంట్లీ విత్ రెస్పెక్ట్ టు ప్రెజర్. సో హౌ మచ్ you have to apply some pressure, then what happen? Volume will be changes. So density changes significantly with pressure. So we know all those things. Gases are coming under this category. What are the gases? Anything you have to take in any gas, it can be considered this compressible flows. This compressible flows consist of
high speeds, mostly important compressors, turbines, nozzles, rockets, aircrafts. These are the compressible flows. So compressible flow means density with respect to pressure changes. Whereas incompressible flow, there is no changes of density. Density is always constant. So we know density equals to mass by unit volume. When volume changes, then density will changes. So that is the important thing. Okay. Bulk modulus is defined as the ratio of the increase in pressure to the corresponding fraction decrease in volume. సో బల్క్ మాడ్యులస్ అంటే ఏం చెప్తున్నా, ఎంత ప్రెజర్ అప్లై చేస్తున్నావు, ఈ ప్రెజర్ అప్లై చేసినప్పుడు వాల్యూమ్ హౌ మచ్, వాల్యూమ్ అంటే ఎంత డిక్రీజ్ అవుతుంది. లేదా బల్క్ మాడ్యులస్ ఈజ్ ద ఇండికేషన్ ఆఫ్ అంటాడు. ఆప్షన్ ఏ స్ట్రెంగ్త్, ఆప్షన్ బి ఎలాసిటీ, ఆప్షన్ సి ప్లాస్టిసిటీ, ఆప్షన్ డి స్టిఫ్నెస్. ఈ బల్క్ మాడ్యులస్ అంటే దేన్ని మెజర్ చేస్తుంది సార్ అని క్వశ్చన్ అవుతున్నాడు. సో బల్క్ మాడ్యులస్ మెజర్స్ స్టిఫ్నెస్. స్టిఫ్నెస్ మీన్స్ ద రేషియో ఆఫ్ డిఫ్లెక్షన్, అంటే యూనిట్ డిఫ్లెక్షన్ ని ఇండికేట్ చేసేదాన్ని స్టిఫ్నెస్ అంటాం. లోడ్ బై యూనిట్ డిఫ్లెక్షన్, ఆ డిఫ్లెక్షన్ ని మెజర్ చేసేది ఏంటి సార్ అంటే బల్క్ మాడ్యులస్. బల్క్ మాడ్యులస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ అడుగుతారు, బల్క్ మాడ్యులస్ ఈజ్ రిలేటెడ్ ఫర్ ఆప్షన్ ఏ స్ట్రెంగ్త్, కంప్రెసిబిలిటీ సంథింగ్ ఇచ్చి స్టఫ్నెస్ అనేటువంటి మాత్రం ఖచ్చితంగా ఈ స్టిఫ్నెస్ అనేటువంటిది దీనికి సంబంధించిన ఆన్సర్ అవడం జరుగుతుంది. సో బల్క్ మాడ్యులస్ మెజర్స్ ద stiffness of a fluid against compression. In a fluid has high bulk modulus, ఏదైనా ఒక ఫ్లూయిడ్ కి హై బల్క్ మాడ్యులస్ ఉంది అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంప్రెస్. సి దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. సో లిక్విడ్స్ కనేటువంటిది ఈ బల్క్ మాడ్యులస్ కే వాల్యూ ఏ విధంగా ఉంటుంది క్వశ్చన్ అడుగుతాడు. సో లిక్విడ్స్ హ్యావ్ ద బిహేవియర్ ఆఫ్ బల్క్ మాడ్యులస్. మీరు చెప్పండి ఇప్పుడు అది హై ఆర్ లో, రిమైన్స్ కాన్స్టెంట్, నెవర్ చేంజెస్. చూడండి ఫ్లూయిడ్ హ్యాజ్ ఏ బల్క్ మాడ్యులస్. దేనికైతే బల్క్ మాడ్యులస్ ఎక్కువ ఉంటుందో దాన్ని మనం ఏం చేస్తాం, వెరీ డిఫికల్ట్ టు కంప్రెస్, దాన్ని కంప్రెస్ చేయడం కష్టం. అందుకే లిక్విడ్స్ కి కే ఏ విధంగా ఉంటుంది అంటాడు. సో లిక్విడ్ కి కే అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఫర్ లిక్విడ్స్ కే వాల్యూ బల్క్ మాడ్యులస్ ఈజ్ హై, వెరాస్ గ్యాసెస్ ఫర్ కే ఈక్వల్స్ టు నానా ఎవ్రీథింగ్ వాట్ ఐఎమ్ టీచింగ్, ఎవ్రీథింగ్ ఇస్ ఏ ప్రీవియస్ బిట్స్ అనమాట. ఓకేనా. లిక్విడ్స్ కి కే వాల్యూ ఏ విధంగా ఉంటుంది అంటే వెరీ హై వాల్యూ ఉంటుంది, గ్యాసెస్ కి వెరీ లెస్ ఉండడం జరుగుతుంది. సో కంప్రెసిబిలిటీకి మరియు ఈ బల్క్ మాడ్యులస్ కి అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకోటి ఈ నోట్స్ మీ చేత ఎందుకు రాయిస్తున్నానంటే మీరు రాస్తున్నప్పుడు రేపు పొద్దున్న అసెర్షన్ రీజన్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. అసెర్షన్ రీజన్ ఈ అంటే కారణము, ప్రతిపాదన, కారణం, రీజన్ ఉంటుంది అనమాట. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఈ నోట్స్ చూసి మీరు అంటే నా పీపీటీ మీరు డైరెక్ట్ గా మీరు రాయకుండా చదువుకొని చేస్తామంటే చేయడం కష్టం అవుతుంది. సో చేయలేదు అనమాట. సో అప్పుడు ఏమని చెప్తారంటే ఇప్పుడు ఎప్పుడైతే మీరు పెన్తో రాస్తున్నారో ఎస్ కంప్రెసిబిలిటీ లిక్విడ్స్కి చేంజ్ అవుతుంది, గ్యాసెస్కి తక్కువ ఉంటుంది, ఈ మైండ్ సెట్ మీకు అక్కడ ఎగ్జామ్లో పనికి వస్తుంది. ఫ్లూయిడ్ మెకానిక్స్ పేపర్ రాస్తున్నప్పుడు క్వశ్చన్ చూడగానే మైండ్లో మీకు రన్ అవుతుంది. అంతకుముందు ఈ టెక్నాలజీ విన్నాను, క్వశ్చన్ చూడగానే ఆన్సర్ వచ్చింది అనుకో, నేను చెప్పిన క్లాస్లో చదివినట్టు, నేను చెప్పినా కాకపోయినా నువ్వు చదువుకున్నట్టు. క్వశ్చన్ చూడగానే ఆన్సర్ గుర్తు రాకుండా ఫ్యాకల్టీ గుర్తుకొచ్చారు అనుకోండి, చెప్పినా నువ్వు చదవలేదు అన్నట్టు. క్వశ్చన్ చూడగానే ఆన్సర్ గుర్తురాక ఆ కాన్సెప్ట్ సార్ ఎప్పుడు చెప్పలేదంటే ఆ సార్ ఆ కాన్సెప్ట్ చెప్పలేదు అన్నమాట. సి మీరు క్వశ్చన్ చూసినప్పుడు నేను ఆ రోజు చదువుంటే బాగున్నా అనే ఫీల్ రిగ్రెట్ అవ్వకూడదు అనమాట. అందుకే ఇప్పుడు మీ నోట్స్ రాయించడానికి మెయిన్ రీజన్, ఈ నోట్స్ మీకు అప్లోడ్ చేయడం వల్ల నాకు పోయేది లేదు, ఎలా మీకు అప్లోడ్ చేస్తాను. బట్ మీరు ప్రాక్టికల్గా మీరు రాస్తుంటే ఈ రోజు కాకపోతే ఏ రోజు అయినా, ఎందుకంటే చూడండి మెకానికల్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి బల్క్ జాబ్స్ అంటే ఈ ఇయర్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఎదురు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ కూడా. ఎందుకు సార్ అంటే నోటిఫికేషన్ ఆల్రెడీ క్యాలెండర్ ఇచ్చారు, ఆగస్ట్ సెప్టెంబర్లో రిలీజ్ చేస్తామని. దట్టు లాస్ట్ లేదా పాస్ట్ 4-5 ఇయర్స్ ఏ కాలేజీలో చూసినా మెకానికల్ స్టూడెంట్స్ వెరీ లెస్ మెంబర్స్. ఎలా చెప్తున్నారు సార్ అంటే మేము చదువుకున్నప్పుడు మా సెక్షన్లో ఏ సెక్షన్లో 60 మంది, బి సెక్షన్లో 60 మంది, నేను 17 పాస్ అవుట్. ఓకే, ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ 2018 దాటిన 19 దాటి నుండి ఏ కాలేజీలో కూడా అంతకుముందు 2-3 సెక్షన్లు ఉండవు కూడా ఇప్పుడు 30 మంది కూడా లేరు. అంటే 180 మెంబర్స్ ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ 30-40 కొన్ని దగ్గర అది కూడా లేదు. అంటే
అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈసీఈ, ఏఎంఎల్, ఐటీ ఇలాగ అందరూ అటు వెళ్తున్నారు అనమాట. సాఫ్ట్వేర్. ఈ మెకానికల్ గైస్, సివిల్ గైస్ అనేటువంటిది చాలా మంది తగ్గారనమాట. స్టూడెంట్స్ ఎవరు లేరు. ఎవరైతే అప్పుడు రిలీవ్ అయ్యారో వాళ్ళే ఉన్నారు. సో ఈ ఫ్రెషర్స్ ఎవరు వచ్చి మీకు డిస్టర్బ్ చేసి పుట్టే ఛాన్స్ ఉండదు అనమాట. సో దట్టు లాస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా 2020 రిలీవ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. సో మీరు ఇక్కడ వరకు వచ్చారంటే ఒక మెట్టు ఎక్కారు. ఇక్కడ నుండి మీరు ఫోకస్గా చేస్తే లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే సివిల్కి సంబంధించి ఏడబ్ల్యూ కట్ ఆఫ్ వెరీ వెరీ లెస్ ఉంటుంది. ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే ఎవరు లేరు, కాంపిటీషన్ ఎవరు ఉన్నారు. 2020 తర్వాత కాలేజీలో స్టూడెంట్సే లేరు. ఎక్కడున్నారు వాళ్ళు? మెకానికల్కి సంపాటు ఉండొచ్చు, ఎందుకంటే మెకానికల్ స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు, దట్ ఆ పోస్టులు కూడా తక్కువ ఉంటాయి. బట్ సివిల్ వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీస్, మీరు ఉపయోగించుకోవాలి. స్ట్రెంత్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ మేజర్ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఓకేనా? ఇలా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తుంటాడు కాబట్టి మీ నోట్స్ మీరు రాసుకుంటాలి. మీరు ఎప్పుడైతే నా క్లాస్ ఉందో అప్పుడు మీరు నోట్స్ రాసుకుంటేనే బెటర్. సరే మీరు చెప్పే నోట్స్ ఇవ్వడానికి మీకేమేస్తారంటే ఇస్తాను, కానీ మీకు ఇబ్బంది అవ్వకూడదనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. సో మీరు లిటిల్ బిట్ ఎఫర్ట్ అప్లై చేయండి. ఈ మాత్రం రాసే ప్రయత్నం చేయండి. ఓకేనా? రాస్తున్నాడు కొన్ని ఏదైనా పని ఎవరు చెప్పారు అనుకో మనకి చేస్తానని వెళ్ళిపోతాం, కానీ పనిలోకి దిగిన తర్వాత కొన్ని అడ్డంకులు వస్తుంటాయి. సో ఏదో యూనిట్ చెప్పినోడు నీకు ఇందులో సార్ చెప్పాడు అనుకుంటా, అదే రాసినోడు మైండ్లో స్ట్రైక్ అవుతుంది, లేదంటే అప్పుడే మళ్ళీ ఇంకేసారి రావడం జరుగుతుంది, లేదంటే వీడియో వెనక్కి పాస్ చేసి చూడడం జరుగుతుంది, లేదంటే నువ్వు ఫోన్లో సెర్చ్ చేసి రావడం జరుగుతుంది. అంటే నీ మైండ్కి నువ్వు కొంత పవర్ చెప్తుంటావు అనమాట. సో ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. బెటర్ 2026 అనేటువంటిది. ఓకే, సో బల్క్ మార్జిన్స్ నుంచి ఈ కాన్సెప్ట్. ఓకే, మనం ప్రాపర్టీస్ చెప్పాం. ఏది? విస్కాసిటీ, కైనమెటిక్ విస్కాసిటీ, డైనమిక్ విస్కాసిటీ, సర్ఫేస్ టెన్షన్, కంప్రెసిబిలిటీ. వీటి మీద ప్రాబ్లమ్స్ అనేటువంటిది మెయిన్లీ ఫోకస్ చేసి ఇస్తున్నాడు. సో వీ సీన్ టుడే లిటిల్ బిట్ 4-5 ప్రాబ్లమ్స్, చిన్నవే, పెద్దగా కాదు, చిన్నవి చెప్పి దాని ఆఫ్టర్ మనం చేద్దాం. సో షియర్ స్ట్రెస్, డైనమిక్ విస్కాసిటీకి సంబంధించిన క్వశ్చన్ చూడండి, రాసుకున్నాము. క్వశ్చన్ రాసుకోండి. ఏ ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ ఏ షియర్ స్ట్రెస్ ఆఫ్ 20 Newton/m². A fluid experiences a shear stress of 20 Newton/m². The velocity gradient is 10 second inverse. Find the dynamic viscosity. Find dynamic viscosity. ఓకే, సో మనకి ఏం కావాలి? డైనమిక్ విస్కాసిటీ కావాలి. సో డైనమిక్ విస్కాసిటీ అంటే ఎవరు సార్? మ్యూ. సో మనకి మీరు డైనమిక్ విస్కాసిటీ మ్యూతో ఇండికేట్ చేస్తాం, కైనమెటిక్ విస్కాసిటీని వీతో ఇండికేట్ చేస్తాం. అంటే ఈ మ్యూ బై రో వేసుకుంటే మీకు వచ్చేదే కైనమెటిక్ విస్కాసిటీ. ఇక్కడ నేను కైనమెటిక్ విస్కాసిటీ గురించి మాట్లాడట్లేదు, మీకు క్వశ్చన్ చెప్తున్నాను. ఓకే, సో మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఈ సబ్జెక్ట్లో. ఏం చేస్తున్నాం? ఒక ఫ్లూయిడ్ ఏ విధంగా ఏంటంటే ఈ ఫ్లూయిడ్ U ప్లస్ డివి వేగంతో ఉంటుంది. ఆ లేయర్స్ ఏంటంటే కింద లేయర్ టాప్ లేయర్ని రెసిస్ట్ చేస్తుంది. ద అపోజింగ్ ఫోర్సెస్, ఆ రెసిస్టెన్స్ ఫోర్స్ మనం ఏమని చెప్పుకున్నాం? విస్కాసిటీగా చెప్పుకున్నాము. Newton/m², ఇవి యూనిట్స్గా చెప్పుకున్నాము. కమింగ్ టు దిస్ పాయింట్, ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ కి షియర్ స్ట్రెస్ ఉంది. షియర్ స్ట్రెస్ మనకి ఫార్ములా న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. టైప్ ఎనీ వన్ ఫార్ములా. వాట్ ఇస్ ద న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ? న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ అంటే ఏంటి? ద ఫార్ములా ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ, షియర్ స్ట్రెస్ టవ్ ఈక్వల్స్ టు న్యూ ఇంటూ du/dy. గతంలో మనం చెప్పుకున్నదే. ఏవైతే ఫ్లూయిడ్స్ ఒబే చేస్తుందో వాటిని న్యూట్రియన్ ఫ్లూయిడ్స్ అంటారు, ఒబే చేయనివని నాన్ న్యూట్రియన్ ఫ్లూయిడ్స్ మనం చెప్పుకుంటాం. ఆడ క్వశ్చన్ ఏమన్నాడు? ఫైండ్ డైనమిక్ విస్కాసిటీ అంటే నాకు మ్యూ కావాలి. సో మ్యూ వాల్యూ ఏ విధంగా వస్తుంది? మ్యూ వాల్యూ ఈక్వల్స్ టు τ/du/dy. వెల్, సో క్వశ్చన్ ఏమేమి ఇచ్చాడో ఒకసారి వాటిని సాగ్రిగేట్ చేసే ప్రయత్నం చేయండి. సో క్వశ్చన్లో మనకి షియర్ స్ట్రెస్ ఇచ్చాడు, అంటే టౌ వాల్యూ ఇచ్చాడు అన్న. సో టౌ వాల్యూ ఈక్వల్స్ టు 20 Newton/m². ప్రెజర్ ఎప్పుడు కూడా Newton/m² ఉంటుంది. ఓకే, వెలాసిటీ గ్రేడియంట్ అంటే చూడండి, du అండ్ du/dvనే మనం ఏమంటామంటే వెలాసిటీ గ్రేడియంట్ అంటాం. వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు y ఏ విధంగా చేంజ్ అవుతుంది? వెలాసిటీ గ్రేడియంట్ du/dy. సో ఈ du/dy వెలాసిటీ గ్రేడియంట్ ఎంత వచ్చింది మనకి?
ఎంత ఇచ్చారంటే 10 సెకండ్ నెంబర్స్ జరిగింది. సో మన క్వశ్చన్లో టవ్ ఉంది, డియూ బై డివై ఉంది. నౌ యూ సబ్స్టిట్యూట్ న్యూ ఈక్వల్స్ టు టవ్ వాల్యూ ఎంతమ్మా 20 బై ఇది ఎంత ఉంది 10. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 20/10 ఏమవుతుందమ్మా? 20/10 ఏమవుతుంది? న్యూటన్ సెకండ్ బై మీటర్ స్క్వేర్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే. ఈ ప్రాబ్లం చూడడానికి 10 సెకండ్స్ ఏంటిది, సీట్ స్ట్రెస్ ఏంటిది అనుకోకండి. సో ఇలాంటి క్వశ్చన్స్ సింపుల్గా ఉంటుంది. న్యూటన్ బై సెకండ్స్ లేదా పాస్కల్ సెకండ్స్ ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, 10 ఒకటిలో 10 రెండుల పాస్కల్ సెకండ్స్ న్యూటన్ సెకండ్ బై మీటర్ స్క్వేర్ ఏదైనా మనం రాసుకోవచ్చు. సో క్వశ్చన్స్ అనేటువంటిది ఈ విధంగా మనం చేసుకుంటూ చిన్నగా ఉంటుంది, పెద్దగా ఇబ్బంది పడాల్సింది. ఈ క్వశ్చన్లో ఎవరైనా డౌట్స్ ఉన్నాయా? లెట్ ఇట్ ఇన్ఫార్మ్. ఓకే, 4 న్యూటన్ బై మీటర్ స్క్వేర్ 4 పాస్కల్ సెకండ్ ఎవరు ఇచ్చారో అది కరెక్ట్ ఆన్సర్. సి. రిమైనింగ్ వాళ్ళ గురించి నాకు నేను ప్రాక్టీస్ చేసుకుంటాను. ఓకేనా? సి. మన క్వశ్చన్ ఏమంటే విస్కాసిటీ ఆఫ్ ఏ వాయిల్. విస్కాసిటీ, ఏ విస్కాసిటీ అని ఇవ్వకపోతే అది డైనమిక్ విస్కాసిటీ, దట్ ఈస్ 0.8 పాస్కల్ సెకండ్. ఓకే, ద వెలాసిటీ గ్రేడియంట్ నథింగ్ బట్ du by dy ఈక్వల్స్ టు వెలాసిటీ గ్రేడియంట్ du dy ఈక్వల్స్ టు 5 సెకండ్ ఇన్వర్స్. మనకు కావాల్సింది ఎవరు? షీర్ స్ట్రెస్. షీర్ స్ట్రెస్ టవ్ ఈక్వల్స్ టు mu ఇంటూ du by dy, అంతే కదా. సో 0.8 ఇంటూ 5, 8×5 4 పాస్కల్ సెకండ్ న్యూటన్ బై మీటర్ స్క్వేర్. వాట్ ఇస్ ద ఆన్సర్? ఇట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైనా? ఇంకా రిపిటేషన్ చేయాలి దీన్ని. ఎనీవన్? వెరీ గుడ్, ఎవరు అండర్స్టూడ్? Okay, we go for next question. A fluid has a viscosity 1.5 Pascal second. The shear stress is 12 Newton by meter square. Find the velocity gradient. ఒక ఫ్లూయిడ్ ఉందంట, ఈ ఫ్లూయిడ్ విస్కాసిటీ 1.5 పాస్కల్ సెకండ్ ఉంది. షీర్ స్ట్రెస్ అనేటువంటిది 12 న్యూటన్ బై మీటర్ స్క్వేర్ ఉంది. వాట్ ఫైండ్ అవుట్ వెలాసిటీ గ్రేడియంట్? చూడండి, ఒక్కొక్క ఫ్యాక్టర్ ఇటు వచ్చేసి లిటిల్ బిట్ క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేస్తున్నాం అంతే, అంతకు మించి లేదు అది ఇచ్చిన క్వశ్చన్స్. విస్కాసిటీ, ఏ విస్కాసిటీ అని చెప్పకపోతే మనం ఏం తీసుకోవాలి? డైనమిక్ విస్కాసిటీ, దట్ ఈస్ 1.5 పాస్కల్ సెకండ్. గుడ్. ద షీర్ స్ట్రెస్ టౌ, రూపీ సింబల్ వస్తుంది ప్రతిసారి. షీర్ స్ట్రెస్ టౌ ఈక్వల్స్ టు హౌ మచ్? 12 న్యూటన్ బై మీటర్ స్క్వేర్. 12 న్యూటన్ బై మీటర్ స్క్వేర్. ఫైండ్ అవుట్ వెలాసిటీ గ్రేడియంట్. వాట్ ఈస్ ద వెలాసిటీ గ్రేడియంట్? du by dy in the terms of Pascal numbers. See, tau equals to, what is the formula? Tau equals to mu into, మీరు రాయడం, మీ ఫార్ములా రాస్తేనే మీకు గుర్తుంటుంది. దీన్నే విస్కాసిటీ, న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. సో నాకు du by dy కావాలి అంటే ఈ టౌ బై మ్యూ వేసుకుంటే du by dy వస్తుంది. వాట్ ఈస్ ద టౌ? 12 బై 1.5, 12 బై 1.5. సో 15 అనుకోండి. ఎంత 15, ఎంత 12, 15 8 అంటే ఎంత వస్తుంది? 8 రావాలి మీకు ఆన్సర్. సో 1.5, 12 బై 1.5 మనం 8 అనేటువంటిది మనకి ఏమవుతుంది అంటే మనకి ఏమవుతుంది? దేని తీసుకొచ్చాం? du by dy వెలాసిటీ గ్రేడియంట్ పాస్కల్ నెంబర్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకే, సో దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది మనకి వస్తుంటాయి కాబట్టి సింపుల్ క్వశ్చన్సే, బట్ మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తుండే. సి నెక్స్ట్ క్వశ్చన్. Dynamic viscosity equals 0.45 pascals and density equals to 9 kg by meter cube. Dynamic viscosity ఇచ్చాడు, డెన్సిటీ ఇచ్చాడు. ఓకేనా? మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? డైనమిక్ విస్కాసిటీ ఇచ్చాడు. ఓకే, మ్యూ ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు మనకి? 0.45 పాస్కల్ సెకండ్ అండ్ డెన్సిటీ ఈక్వల్స్ టు 9000 kg by మీటర్ క్యూబ్ ఇచ్చాడు. అయితే ఆడు ఏం కొనుక్కోమన్నాడంటే ఫైండ్ కైనమెటిక్ విస్కాసిటీ. కైనమెటిక్ విస్కాసిటీని ఫైండ్ అవుట్ చేయమంటారు. కైనమెటిక్ విస్కాసిటీ ఫైండ్ కైనమెటిక్ విస్కాసిటీ. సి, డైనమిక్ విస్కాసిటీ ఈక్వల్స్ 0.5 పాస్కల్ సెకండ్, డెన్సిటీ ఈక్వల్స్ టు 900 kg by meter cube. ఫైండ్ కైనమెటిక్ విస్కాసిటీ. నథింగ్ బట్ కైనమెటిక్ విస్కాసిటీ మనం ఏం చెప్తామంటే వీతో చెప్తుంది ఈ విధంగా. ఓకే, లెట్ డూ ఇట్. కైనమెటిక్ విస్కాసిటీ గురించి మనం చెప్పుకున్నామంటే కైనమెటిక్ విస్కాసిటీ ఏ విధంగా వస్తారంటే కైనమెటిక్ విస్కాసిటీ ఈక్వల్స్ టు ఏముంది మనకి? డైనమిక్ విస్కాసిటీ
to density of a fluid. See, what is the kinematic dynamic viscosity? 0.45 Pascal. And what is that? 900. So it can cancel 900, 45, 45 2 అంటే ఇక్కడ ఏం రావాలి ఆన్సర్? మీ అందరికి వచ్చింది అనుకోండి ఆన్సర్. ఏమొచ్చిందా ఆన్సర్? అక్కడికి వెళ్తే కానీ కనిపించినట్టుంది. 45/900 అంటే 945 అంటే 0.05. వెరీ గుడ్. పవర్ 4. వెరీ గుడ్. నథింగ్ బట్ లేదంటే 0.00 0.30 వేసుకోండి. 0.000945 కదా. 5 సి 5 మల్టిపుల్ ఏదో ఆన్సర్ అయితే చూసుకోవాలి. మళ్ళీ మీరు క్యాలిక్యులేట్ మొత్తం కూడా పని చెప్పవద్దు అనమాట. సి లాస్ట్ టైం ఈ డైనమిక్ విస్కాస్ కంప్రెసిబిలిటీ మీద క్లాస్లో అడిగిన క్వశ్చన్, బల్క్ మాడ్యులస్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ డెన్సిటీ, కంప్రెసిబిలిటీ, స్పెసిఫిక్ గ్రావిటీ, విస్కాసిటీ. బల్క్ మాడ్యులస్ అంటే దేనికి రెసిప్రోకల్గా ఉంటుంది? దేనికి? డెన్సిటీ, కంప్రెసిబిలిటీ, స్పెసిఫిక్ గ్రావిటీ, విస్కాసిటీ. బి వెరీ గుడ్. సో ఇలాంటి క్వశ్చన్ చూస్తున్నాడు కూడా మనం కొద్దిగా లిటిల్ బిట్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తేనే మంచిది అనమాట. ఇలాంటివి అడుగుతున్నాడు కాబట్టి వాటి మీద ఫోకస్ చేయాలి. సో డెన్సిటీ అంటే ఏంటి? మాస్ బై యూనిట్ వాల్యూమ్. ఓకే. కంప్రెసిబిలిటీ మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? 1/v ఇంటూ చేంజ్ ఆఫ్ వాల్యూమ్ విత్ రెస్పెక్ట్ టు డిపి. సో దీని యొక్క రెసిప్రోకల్ మనకి ఏం చెప్పుకున్నాం? బల్క్ మాడ్యులస్ కే. స్పెసిఫిక్ గ్రావిటీ ఆల్రెడీ చెప్పుకున్నాం. weight of the standard fluid by weight of the standard fluid. Viscosity nothing but a resistance of a layers, అంటే ఆపోజిట్ ఫోర్స్ అంటే లేయర్స్ మధ్య ఆపోజిట్ ఫోర్స్ అవుతుందో దాన్నే మనం విస్కాసిటీగా మనం చెప్పుకుంటాం. ఓకే. ద SI యూనిట్ ఆఫ్ ఏ డైనమిక్ విస్కాసిటీ ఈజ్. డైనమిక్ విస్కాసిటీకి SI యూనిట్స్ ఏంటి? డైనమిక్ విస్కాసిటీకి SI యూనిట్స్ ఏంటి చెప్పండి అమ్మా. ఆ SI యూనిట్ ఆఫ్ డైనమిక్ విస్కాసిటీ ఈజ్ పాస్కల్ సెకండ్, మీటర్ స్క్వేర్ పర్ సెకండ్, న్యూటన్, కేజీ. వెరీ గుడ్. యా. సో మీటర్ స్క్వేర్ సెకండ్ అనేది కైనమాటిక్ విస్కాసిటీకి అవుతుంది. ఈ పాస్కల్ సెకండ్ అనేది చూడండి న్యూటన్ సెకండ్ బై మీటర్ స్క్వేర్. గమనించండి, న్యూటన్ సెకండ్ మీటర్ స్క్వేర్ అనేటువంటిది డైనమిక్ విస్కాసిటీ, లేదా న్యూటన్ సెకండ్ బై మీటర్ స్క్వేర్ అది బట్ పాస్కల్ సెకండ్ అంటాం. అలా కాకుండా ఈ లాస్ట్ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, మీటర్ స్క్వేర్ బై సెకండ్ అనేటువంటిది, ఈ మీటర్ స్క్వేర్ బై సెకండ్ అనేటువంటిది కైనమిక్ విస్కాసిటీ మీకి యూనిట్స్ అండి. ఈ పాస్కల్స్ అనేటువంటిది డైనమిక్ విస్కాసిటీకి న్యూటన్ సెకండ్ బై మీటర్ స్క్వేర్, లేదా ఈ లాస్ట్ టర్నింగ్ లో ఉన్న మీటర్ స్క్వేర్ సెకండ్ అనేటువంటిది మనం దేనికి ఉపయోగిస్తాం సార్ అంటే కైనమాటిక్ విస్కాసిటీకి చెప్పుకుంటాం. న్యూటన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో ఫోర్స్ కి న్యూటన్స్ లో మనం చెప్పుకుంటాం అండి. కేజీ అనేటువంటిది మాస్ ఏదైతే ఉందో యూనిట్స్ కేజీగా చెప్పుకుంటాం. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారంటే ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఓకే, టైం కూడా మనకు అవుతున్నట్టుంది. విస్కాసిటీగా ఈరోజు చెప్పిన క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం చేయండి. సో దెన్ ఆఫ్టర్ ఐ విల్ క్లోజ్ దిస్ సెషన్ అండ్ టుమారో కమింగ్ ఫార్వర్డ్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ బేసిస్కొని సమ్ సర్ఫేస్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్, క్యాపిలరీ రైజ్ ఆర్ ఫాల్కి సంబంధించిన 3 ప్రాబ్లమ్స్ చూసుకొని రేపటితో ఈ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ఫినిష్ చేసి ఎంటర్డ్ ప్రెజర్ మెజర్మెంట్స్, మానోమీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్కమింగ్ వీక్ మొత్తం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ ఇన్ఫార్మ్. ఓకే, ఐ విల్ బి స్టే విత్ ఇన్ 5 minutes. కంప్రెసిబిలిటీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పండి. కంప్రెసిబిలిటీకి సంబంధించి ఆల్రెడీ చెప్పాను ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇది అనేటువంటిది ఈ కంప్రెసిబిలిటీ మనకి ఏం చెప్తుంది సార్ అంటే కంప్రెసిబిలిటీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ డిటర్మైన్స్ వెదర్ డెన్సిటీ చేంజెస్ కెన్ బి నెగ్లెక్టెడ్. అంటే డెన్సిటీ చేంజెస్ అనేటువంటిది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే డెన్సిటీని తీసుకోవాలో వద్దని చెప్పేది ఇది. అండ్ డెన్సిటీ రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంది అంటే అది ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్. అంటే ఈ కంప్రెసిబుల్ అవుతుందా కాదా అని డిసైడ్ చేసేది ఎవరు? ఈ కంప్రెసిబిలిటీ. ఓకేనా? ఈ కంప్రెసిబిలిటీ ఈజ్ నథింగ్ బట్ దిస్ డయాగ్రామ్. వాల్యూమ్ ఇనిషియల్గా ఇక్కడ ఉంది, దీన్ని కంప్రెస్ చేస్తున్నావు అంటే ప్రెస్ చేస్తే ఎంత వాల్యూమ్ అనేటువంటి నువ్వు ప్రెజర్ ఫోర్స్ అప్లై చేస్తే ఎంత వాల్యూమ్ చేంజెస్ అవుతుంది అని చెప్తుంది అనమాట. నథింగ్ బట్ దీన్ని మనం ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. సో డిపి ఏమని చెప్పుకుంటే చేంజ్ ఆఫ్ వాల్యూమ్ డిపి అని రాయొచ్చు, లేదా ఇలా రాసుకుంటారు చేంజ్ ఆఫ్ వాల్యూమ్ బై డిపి అని రాసుకుంటారు. ఓకే, నెక్స్ట్